హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలోని తెలంగాణ కళాభారతిలో ఈ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ప్రజాకవి అందశ్రీ ప్రాంగణంలోని 38వ బుక్ ఫెయిర్ సందర్శకులతో నిండిపోయింది. పిల్లలు, పెద్దలు ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించి వివిధ రకాల పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు బాలోత్సవంలో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులు, పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక బుక్ ఫెయిర్ కు వచ్చేసరికి 10 రూపాయల ఎంట్రీ ఫీజుగా వసూలు చేస్తున్నారు. సో ప్రస్తుతం శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు రాసిన ఏదైతే అయోధ్య చేరిన కృష్ణుడు, ఇది ఏ ఇన్స్పిరేషన్ తో రాశారు అండ్ ఎలా ఉంది దానికి ఆదరణ? అయోధ్య చేరిన కృష్ణ అనే బుక్ యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక పేజ్ ఓపెన్ చేసి ఒక 6 years నుంచి కొటేషన్స్ రాస్తున్నాను. ఆ కొటేషన్స్ కి ఇన్స్టాగ్రామ్ లో బాగా మంచి ఆదరణ లభించింది. ఆ ఆదరణ లభించిన తర్వాత మనం రాసే అక్షరాలు ఎంతో మందికి రీచ్ అవుతున్నాయి, చదువుతున్నారు, ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారని అనిపించిన తర్వాత మనం కూడా ఒక ఇన్స్పిరేషన్ టైప్ ఆఫ్ బుక్ రాయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. దాన్ని బేస్ చేసుకొని ఒక యూత్ ఎవరైతే డిసప్పాయింట్మెంట్ లో ఉంటారో, డిప్రెషన్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ బేస్ చేసుకొని కంప్లీట్ గా యూత్ డిసప్పాయింట్ అవ్వకుండా, ఏదైనా డిఫీట్ వచ్చినప్పుడు అక్కడే ఉండిపోవాలన్న ఉద్దేశంతో, ఇన్స్పైర్ చేయాలన్న మెయిన్ పాయింట్ తో ఈ బుక్ రాయడం జరిగింది. అండ్ ఎలా అంటే ఇప్పుడు మీరు బుక్ రూపంలో ఫిజికల్ గా తీసుకొచ్చారు అండ్ స్టార్ట్ అయి 3 days అవుతుంది, ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది ఈ బుక్ ఫెయిర్ కి తీసుకొచ్చి 3 days అవుతుంది. రిలీజ్ చేసి ఇప్పటికి 3 months దాటుతుంది. అరౌండ్ 15,000 కాపీస్ దాకా సేల్ అయ్యాయి. బుక్ ఫెయిర్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్ట్ గా ఆడియన్స్ రావడం, ఇక్కడికి వచ్చి సైన్డ్ కాపీస్ అడగడము, బుక్ ని బాగా ఆదరించడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రసాద్ గారు, హాయ్ అండి. చెప్పండి, మీరు ఇప్పుడు ఈ 2 books రాశారు అండ్ మీ రీడర్స్ కూడా వచ్చి మాట్లాడారు మాతో. ఏంటి అసలు మీకు ఇప్పుడు ఆదరణ ఎలా వస్తుంది అంటారు ఈ 2 books రాసిన తర్వాత? బేసిక్ గా నేను ఫస్ట్ 90s లవ్ స్టోరీ బుక్ రాశాను. ఇది లాస్ట్ 6 months లో దగ్గర ఒక 15,000 కాపీల వరకు సేల్ అవుట్ అయింది. దాని తర్వాత అదే ఇన్స్పిరేషన్ తో మా నాన్నగారి ఇన్స్పిరేషన్ అండ్ నాన్న ఎందుకు వెనకబడ్డాడు అనే ఒక మాటని సమాజంలో బలంగా విన్న నేను, సో నాన్న గురించి రాయాలని నిర్ణయించుకొని నాన్న గుర్తింపు లేని సైనికుడు అనే పుస్తకాన్ని 2వ పుస్తకంగా రాశాను. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే విజిటర్స్ వస్తున్నారు, చూస్తున్నారు అండ్ ముఖ్యంగా యూత్ ఇయర్ ఇంకెక్కువ కనిపిస్తున్నారు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే, ఎలా అనిపిస్తుంది? బేసిక్ గా నేను ఈ పుస్తకం రాసినప్పుడు పుస్తకాలు ఈ రోజుల్లో ఎవరు చదువుతారని అడిగారు నన్ను. సో ఈ పుస్తకం రాసినప్పుడు నన్ను చాలా డిస్కరేజ్ చేశారు. కానీ పుస్తకం రిలీజ్ అయిన కొన్ని నెలల్లోనే ఈ పుస్తకాన్ని ఆదరించిన చాలా మందిని చూశాక సాహిత్యం చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది. ఖచ్చితంగా సాహిత్యాన్ని ప్రోత్సహించే సాహిత్యకారులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్కి వచ్చాక 1 dayకి 1,00,000 మంది రీడర్స్ వస్తున్నారు మేము. అంటే 360 స్టాల్స్ ఉన్నాయి. అంటే దగ్గర ఒక 2,000 పైన రైటర్స్ ఉన్నారు. సాహిత్యం ఇంతకన్నా గొప్ప స్థాయికి ఇంకెప్పుడు చేరుతుంది అనిపించింది మ్యామ్. ఈ రోజు ఈ బుక్ ఫెయిర్కి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ బుక్ ఫెయిర్ మ్యామ్. నేను 2 books కూడా ఈ బుక్ ఫెయిర్ లోనే తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సాహిత్యం నిజంగా ఎప్పటికీ చచ్చిపోదు. ఎందుకంటే కొత్త రీడర్స్, కొత్త రైటర్స్ ఎప్పుడు పుడతారనే ఒక భావన మాత్రం ఈ రోజు ఏర్పడింది మేడం నాలో. విద్మహి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం మీ పబ్లికేషన్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది? అంటే వచ్చిన విజిటర్స్ ఏం మాట్లాడుతున్నారు? చాలా అంటే ఓవర్ రెస్పాన్స్. యాక్చువల్లీ ఈ ఇయర్ మాకు వెరీ ఫస్ట్ టైం యాక్చువల్గా పబ్లికేషన్స్ తరపు నుంచి స్టాల్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. సో బట్ మాకంటూ ఇన్స్టాగ్రామ్ రైటర్స్ అందరూ ఓపెన్ మైక్ లాంటి కమ్యూనిటీస్లో కలుస్తూ ఉంటాం. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఒక పబ్లికేషన్ హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత స్టాల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ రైటర్స్ అందరూ ఒక దగ్గర కలిసి ఇలా మా బుక్స్ని, మా సాహిత్యాన్ని, మా రచనల్ని ప్రమోట్ చేసుకోవడం చాలా ఆనందంగా. ఎలా ఉందంటే 3 days అవుతుంది, ఏం అంటే విజిటర్స్ వచ్చి అంటే బుక్స్ కొంటున్నారా? కొన్న తర్వాత ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసే వస్తున్నారా, నార్మల్ గా వచ్చి ర్యాండమ్ గా తీసుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది వస్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే పుస్తకాన్ని ప్రేమించే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పుస్తకాన్ని టైటిల్ చూసి, బుక్ కవర్ పేజ్ చూసి, రచయితలతో ముఖాముఖి మాట్లాడిన తర్వాత, ఇంటరాక్షన్ తర్వాత ఇష్టాన్ని చూపించి కొనుక్కునే వాళ్ళు కూడా పెరిగారు. బట్ ఐ థింక్ మాకంటూ మేము సంపాదించుకున్న అభిమానం ఏదైతే ఉన్నారో వాళ్ళు త్రూఅవుట్ ద స్టేట్ ఎక్కడెక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి మాతో ఇంటరాక్ట్ అయ్యి కొనుక్కొని వెళ్ళడం చాలా హ్యాపీగా. బికాస్ ఎందుకంటే వీఆర్ నెవర్ ఇన్ టు ఏ ప్లాట్ఫామ్ లైక్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ పైకి మేము ఎప్పుడు రాలేదు. 4-5 ఏళ్ళుగా మా ప్లాట్ఫామ్లో మేము రాస్తూ సంపాదించుకున్న అభిమానులందరూ మమ్మల్ని చూడడానికి ఇంత దూరం రావడం అనేది చాలా హ్యాపీగా. మీరు ఏ బుక్స్ రాశారు? అందులో మీకు మంచి ఆదరణ వచ్చిన ఏ బుక్ ఉంది? సో నేను యాక్చువల్గా దిస్ ఈస్ మై ఫస్ట్ బుక్. యాక్చువల్లీ
మనకి ఓ కృష్ణుడు దొరకాలని. ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ మై పర్సనల్ జర్నీ. సో నేను నమ్మే భగవద్గీత, నేను నమ్మే కృష్ణతత్వం గురించి చెప్పాలనుకున్న ఏదైతే పాయింట్స్ ఉంటాయో వాటన్నింటినీ నా కథ చెప్తూ దాన్ని ఇంటర్లింక్ చేస్తూ రాసిన కథ. ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా రోజుల నుంచి ఈ పుస్తకాన్ని కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఈ రోజే అమెజాన్ లో నుంచి ఆర్డర్ స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు అమెజాన్ లో ఉంచాం. సో బుక్ లాంచ్ అయింది 3rd నుంచి, 21st. దీస్ ఆర్ ద 4 books ఫ్రమ్ మై పబ్లికేషన్స్ యాక్చువల్లీ. సో నాన్న, సీతారాసిన రామాయణం, బామ్మగారు అండ్ మనకి ఓ కృష్ణుడు దొరకాలి. సో చాలా ప్రస్తుతం ఈ 3 days లో చాలా మంచి రెస్పాన్స్ అండి. అండ్ నాట్ ఈవెన్ విత్ ఎనీ ప్రమోషన్ కంటెంట్ లాంటిది ఏది చేయకపోయినా జస్ట్ బై ద టైటిల్ అండ్ కవర్ పేజ్ చూడంగానే ఇష్టపడి ఆథర్తో ఇంటరాక్ట్ అవ్వాలని, ఆథర్ ఉన్నారని అడుగుతూ వాళ్ళు చూపించే ఆదరణ ఏదైతే ఉంటుందో అది చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది. ఇప్పుడు ఈ మనకి ఓ కృష్ణుడు దొరకాలి అంటే నాతో దేవుడు ఉండాలి, లేకపోతే యాజ్ ఎ ఫ్రెండ్ లా ఉండాలి అనేది నాకు ఇప్పుడు ఆ టైటిల్ చూస్తే అర్థమవుతుంది. అండ్ దీని గురించి ఒక ఉపద్ఘాతం. సో అంటే మీరు జస్ట్ లైక్ టైటిల్ చూసి మీకు అనిపించింది చెప్పారు కదా, దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కన్వే టు ద ఆడియన్స్ యాక్చువల్లీ. అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు మనం చూసే దృష్టికోణాన్ని బట్టి. బట్ అవతల వ్యక్తిలో దేవుడిని చూడగలగాలంటే నీకు నిజంగా ఆ దేవుడి తత్వం తెలిసి ఉండగలగాలి. సో అది చెప్పే ప్రయత్నమే నా ఈ పుస్తకం. బేసిక్గా మై పర్సనల్ స్టోరీస్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక ఫండ్ రైజ్ కండక్ట్ చేశానండి. మా నాన్నగారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం 6 lakh ఎమర్జెన్సీ ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు ఐ కండక్టెడ్ ఏ ఫండ్ రైజ్. వితిన్ 3 days లో నా ఫాలోవర్స్ నాకు 6 lakhs డొనేట్ చేశారు. అంటే నేను నమ్ముతాను దైవం మానుష రూపేనా అని. నేను ఏదైతే నమ్ముతానో ఆ నమ్మకాన్ని నిలబెట్టారు నా ఫాలోవర్స్. సో అదే నా విషయంలో మళ్ళీ ప్రూవ్ చేశారు వాళ్ళు. సో ఐ డెడికేటెడ్ దిస్ పర్టికులర్ బుక్ టు మై ఫాలోవర్స్. హలో అండి, మీ పేరు? నా పేరు సంధ్య అండి. మీకు ఏ బుక్స్ ఇష్టం ఈ విద్మహి పబ్లికేషన్స్ లో? నాకు 90s లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నా ఫ్రెండ్ నాకు రీల్ షేర్ చేసింది, ఈ స్టోరీ చూడు నీకు కొంచెం రిలేటెడ్ గా ఉంది అని చెప్పింది. దాంతో నేను స్టార్ట్ చేసిన రీడ్ చేయడం. అండ్ నాకు మా ఆథర్ అప్పుడే నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే తనకి చాలా బాగుందండి, సేమ్ నేను కూడా ఈ ఫేజ్ నుంచే వచ్చాను అని చెప్పాను. అప్పుడు నాకు గురువులా కనిపించారు నా స్టోరీని రాసినందుకు. చాలా చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నా. అండ్ బుక్స్ ఆర్ హీలింగ్ అంటారు కదా, అందుకోసమే వచ్చిన. ఇది నా 3rd విజిట్. ఈ ఇయర్ లో నా 3rd విజిట్, 3rd డే ఇది. నేను స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నారు. 3 days నుంచి వస్తున్నాను. ఇది నా 3rd డే. వచ్చినప్పుడు ఏదో ఒక బుక్ తీసుకుని వెళ్తున్నా. ఈరోజు 3 books తీసుకున్నా. అండ్ బుక్స్ గురించి మీరు చెప్పాలి అంటే మీరు ఇందాక అన్నట్టుగా అంటే మంచి హీలింగ్ అని అంటే అది బుక్ అంటున్నారు. సోషల్ మీడియా యుగం ఇది. బుక్స్ ని అంత ఆదరణ ఉంటుంది అని అనుకుంటున్నారా? మిగతా డెఫినెట్లీ ఇక్కడికి వచ్చినాకనే నాకు అర్థమైంది. రోజు ఈ క్రౌడ్ చూసి అండ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.